మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును గ్రహించిన వాడు రక్షింపబడును. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? ఎవరెవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభు ప్రియమైన సహోదరి సోదరులారా, అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ఈ మాటలు తెలియపరుస్తున్నారండి. ఏమనంటే చూడండి, అక్కడ మీరు నా నామము నిమిత్తము అందరి చేత ఏమవుతారంటండి? ద్వేషింపబడుదురు అన్నారు ప్రియమైన సహోదరి సోదరులారా. చూడండి, చాలా మంది ఏమైపోతున్నారంట? దేవుడి నామము నిమిత్తము ఏమవుతారంటండి? అందరి చేత ద్వేషించబడుతురు అన్నాడు. చూడండి, చాలా మంది మారు మనసు పొందినటువంటి సమయంలో చుట్టూ ఉన్నటువంటి మనుషులు చూడండి అనేక విధాలుగా మాట్లాడతారు. చూడండి, మొదటి ఇదిగా మారు మనసు పొందిన సమయంలో చుట్టూ ఉన్న మనుషులు చూడండి, ఆ మారు మనసు పొందిన మనిషిని అనేక విధాలుగా ఏం చేస్తారు? హేళన చేస్తూ ఉంటారు ప్రియమైన సహోదరి సోదరులారా. ఎందుకంటే చూడండి, ఇదిగో క్రీస్తులోకి వచ్చాడు మొదటి సమయంలో చూడండి అనేకమైన నిందలు, అనేకమైన చూడండి హింసలు, అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి సూటిపోటి మాటలతో చూడండి చాలా మంది ఏం చేస్తారంట? దేవుని నిమిత్తం మనుషులని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఇంకేం చేస్తారు? దూషిస్తారు. సహోదరి సహోదరులారా, చూడండి, కొత్తగా మారు మనసు పొందిన ప్రతి మనుషులు ఏమంటారు? ఇదిగో నువ్వేనా మారు మనసు పొందుతుంది? మొన్నటి దాకా నువ్వు ఎక్కడున్నావు? ఎలా బ్రతికావు? త్రాగుతున్నావు, తిరుగుతున్నావు, అబద్ధం ఆడుతున్నావు, వేషధారిగా ఉన్నావు. అలాంటిది ఈ దినము నువ్వు నీతిమంతులు అయిపోయావా? ఈ దినము నువ్వు యథార్థవంతులు అయిపోయావా? ఈ దినము నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వే చేస్తున్నావు ఈ లోకంలో బతికి, ఇంకెవడు చేయట్లేదా? అనేకమైన మాట్లాడుతావు. ఇదిగో ఇన్నాళ్ళు ఇదిగో లోకంలో పాపంలో జీవించి నువ్వు ఒక దినం దేవుడు నమ్ముకోగానే నీలో మార్పు వచ్చిందా? నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావా? నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా? నువ్వు దేవుడి ఎదుట భక్తిగా బతుకుతున్నావా అని చాలా మంది చూడండి అనేకమైన మాటలతో అంట ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. చూడండి, ఇదిగో ఎలా ఉండిందంటే, ఇదిగో ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావు? ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? ఎందుకు దేవుడు నమ్ముకున్నావు? ఎందుకు దేవుడి సన్నిధికి వస్తున్నావు అని చాలా మంది చూడండి దేవుడి సన్నిధికి వచ్చే కొత్త దినాల్లో చూడండి మనుషుల మాటలు బట్టి, మనుషులు అన్నటువంటి వ్యర్థమైనటువంటి సూటిపాటి మాటలు బట్టి చూడండి మందిరానికి రాలని కూడా ఏమైపోతున్నారు? భయపడతారు. చూడండి, మందిరానికి వచ్చినప్పుడు రోడ్డు మీద ఎవరేమంటారని చూడండి బైబుల్ ఏం చేస్తారు? దాచిపెట్టుకొని మందిరాలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చూడండి కవర్లో పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. వీడు మందిరానికి వెళ్తున్నాడా, ఏమి మందిరానికి వెళ్తుందా అని చూడండి ఏమంటారు? ఇన్ని దినాలు ఇలాగున్నాడు కదా, నన్ను ఏం చేస్తారు? ఏంటండి? చూడండి, నేను మారు మనసు పొందిన కొత్తల్లో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ యజమాని అన్నాడు అన్నమాట, ఏంద్రా మారిపోయావు నువ్వు? మొన్నటిదాకా ఏం చేశావు నువ్వు? మర్చిపోయావు అవన్నీ అన్నాడు.
ఆళ్ళారా నీ వేషాలు అన్నాడు ప్రియమైన సహోదరి సోదరులారా. చూడండి ఇదిగో ఆ మాటలు అనేకమైన మాటలు వస్తాయండి. రావండి. క్రీస్తు నిమిత్తం అంటే ఇదిగో నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత, పాపం నుంచి విడిపించబడిన తర్వాత, చూడండి మారు మనసు పొందిన తర్వాత, నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు చూడండి అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధులు, అనేకమైన మాటలు, అనేకమైనటువంటి చూడండి వ్యర్థమైనటువంటి ఉపయోగకరం లేనటువంటి పని పాటలు నీ ఎదుట ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉండాలి? దేవుడి నిమిత్తం చూడండి నిందించినప్పుడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలండి? చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు ప్రియమైన సహోదరి సోదరులారా. ఎప్పుడైతే అంటారా నీ ఫలం అధికము? చూడండి ఇదిగో క్రీస్తు నిమిత్తం నిన్ను ఎవరిని నిందించినా, హింసించినా, బాధించినా, ఎన్ని మాట్లాడినా కానీ ఏమవ్వాలి? ఏమవ్వాలండి? ఓర్చుకోవాలి ప్రియమైన సహోదరి. చాలా మంది చూడండి ఒక మాట అంటే ఏం చేస్తారు? ఓర్చుకుంటారండి. ఓర్చుకుంటారు చెప్పండి. ఒక వ్యక్తి అంట దేవుడి సన్నిధిలో బల్లారాధన కార్యక్రమం జరుగుతుందంట. ఏం జరుగుతుంది? బల్లారాధన కార్యక్రమం జరుగుతుంటే చక్కగా చూడండి మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళి ఏం చేశాడు? బల్ల తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే చూడండి తన తండ్రి ఆ వచ్చిన యవనస్తుడు చెబుతున్నాడు, ఇదిగో నాకు మీ బాబాయికి గొడవ అయింది, వాడు నా మీదకి కర్ర తీసుకొని కొడతానికి వచ్చాడు రా అని ఏం చేస్తున్నాడండి? ఆ మందిరానికి వెళ్ళి వచ్చిన యవనస్తుడికి చెబితే చూడండి ఆ బైబుల్ పక్కన పెట్టి గొడ్లు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? గొడ్డలే పట్టుకున్నాడు ప్రియమైన సహోదరి సోదరులారా. చాలా మంది చూడండి ఇదిగో క్రీస్తుని ఇదిగో అంగీకరిస్తారే కానీ క్రీస్తు నిమిత్తం చూడండి నిందలు, అవమానాలు, చూడండి ఇదిగో సూటిపాటి మాటలే వచ్చుకుంటారా? ఒక మాట అనగానే ఏమొచ్చిందండి? చిన్న మాట అనగానే ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఒక మాట అనగానే 10 మాటలు మాట్లాడతారు ప్రియమైన సహోదరి సోదరులారా. వీళ్ళెవరు? క్రైస్తవులు. నిన్న ఒక మాట అంటే నువ్వేమనాలి? తిరిగి అనాలండి. నిన్న ఒక దెబ్బ కొడితే తిరిగి వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఏం చెబుతుందండి? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని చెప్తుంది. చూడండి ఇదిగో మాట పడదు. చూడండి ఇదిగో ఒక దెబ్బ కొడితే పడదు. చూడండి ఏం చేసినా కానీ పడతారండి? పడతారు చెప్పండి? పడరు ప్రియమైన సహోదరి సోదరులారా. చూడండి ఇదిగో ఏది చేసినా కానీ ఓర్పు అనేది ఉండిద్దా? చూడండి అందుకని క్రీస్తు తన ప్రజలకు ఏమని చెబుతున్నాడు? నా నిమిత్తము ఏదంటండి? నా నిమిత్తము మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు ఏం చేయమన్నాడు ప్రియమైన సహోదరి సోదరులారా? ఏం చేయాలంటండి?
ద్వేషించినప్పుడు అంట మీరు అంతం వరకు సహించాలి. ఎప్పటి వరకు? నీ జీవితాంతం చూడండి. ఇదిగో ఒకసారి నువ్వు మారు మనసు పొందేవనుకో, ఒకసారి దేవుడిని అంగీకరించేవనుకో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు క్రీస్తుని ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. చూడండి, నేను పాలడుగులో స్వార్థ చేస్తున్నటువంటి కొత్త దినాల్లో చూడండి, మైకులు పెడితే ఒక ఆయన వచ్చారండి నా ఎదురుకి. వచ్చి చూడండి, ఫుల్గా తాగొచ్చి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, ఎలా పడితే అలా బూతు మాటలు మాట్లాడి ఎలా పడితే అలా తిడుతుంటే నేను చూడండి ఆ బలిపీఠం మీద నుంచి ఒక్క మాట కూడా మాట్లాడు. చూడండి, తాగొచ్చాడు, మాట్లాడాడు, తిరిగి వెళ్ళిపోయాడు. చూడండి, ఒక్క మాట మనం ఏదైనా మాట్లాడితే ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందండి? నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటే ఏం జరిగింది? గొడవ జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు చూడండి, ఇదిగో ఆయన సిలువ వేయబడే సమయంలో చూడండి అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆయన ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారండి? ఉమ్మి వేశారండి అతని మొహం మీద. చూడండి, యేసు ప్రభు ఎలాంటి వాడు చూడండి. ఇదిగో ఆయన మొరపెడితే అంటే చూడండి ఆకాశం నుంచి ఏమొచ్చిందంట? 12 సైన్య ఊహాలు వస్తాయంట. అంటే చూడండి, లక్షల మంది దేవదూతలు ఈ భూమి మీదకి వస్తాయి. చూడండి, ఇదిగో ఒక దేవదూత వస్తేనే లక్షల మంది ఏమైపోయారు? ఏమైపోయారండి? ఒక దూత ఒక దినాన్ని వచ్చినప్పుడంట లక్షల మంది చనిపోయారంట. అలాంటిది ప్రియమైన సహోదరి సోదరులారా, క్రీస్తు చూడండి ఒక నింద అనుభవించలేదా? ఆయన ఎవరు తప్పు చేశాడా? ఆయన ఎవరైనా హాని చేశాడా? ఆయన ఎవరైనా గాయపరిచాడా? ఆయన ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాడా? ఆయన ఎవరి మీద గొడవాడా? చేశాడంటే ఎవరు తప్పు చేశాడు? ఆయన ఏ తప్పు చేయకుండా ఏం చేయబడ్డాడు? మనుషుల చేత ద్వేషించబడ్డాడు. చూడండి, ఇదిగో యేసు ప్రభు ప్రతి మనుషుల కోసం ఏం చేశాడంట? అయ్యా, ఇదిగో నాకు ఈ బలహీనత వచ్చినాయంటే ఏం చేశాడండి? ఆ బలహీనత వచ్చిన మనుషులు యేసు ప్రభు యొక్కకు వచ్చినప్పుడు అతని మీద చేతులేసి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇది ఈ దురాత్మను పట్టిన వ్యక్తి వస్తే ఆ దురాత్మను పట్టిన వ్యక్తిని ఏం చేశాడు? బాగు చేశాడు. ఏ మనుషుడు చూడండి ఆయన దగ్గరికి వచ్చినా కానీ ఆ మనుషుడికి ఆయన ఏం చేశాడట? ఏం చేశాడు చెప్పండి? సహాయం చేశాడు. ఎవరిని చూడండి గర్దించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని ద్వేషించలేదు. చూడండి, పాపాత్మరాలైన స్త్రీ వస్తే అక్కడ ఉన్న మనుషులందరూ ఏమన్నారు? ఇదిగో ఈమె నేను దగ్గరికి వచ్చింది, అసలు ఆమె ఎవరో తెలుసు, ఆమె దగ్గర రానిచ్చాడండి, ఆమె అతను ఎందుకు వచ్చింది? ఎందుకు ఏమన్నారండి? యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఏ పాపం నువ్వు చేయమాట. చూడదుగా దెయ్యాన్ని విడిపిస్తున్నాడు కాబట్టి ఇతనే ఏమన్నారు? బయలుదేరి అన్నాడు యేసు ప్రభు. దెయ్యాలకి అధిపతి ఈయన వల్లే దెయ్యాలు అతనే అన్నాడు. చూడండి, యేసు ప్రభుకి ఈ పోరాటం చూడండి ఆయన నివాసం ఉన్నటువంటి ఇదిగో 3.5 సంవత్సరాల పాటు అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైనటువంటి ఇబ్బందులు. చూడండి,
ఏం లేదంట, విలువ లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన జీవితం చూడండి ప్రతి క్రైస్తవుడికి ఒక గుణపాఠం. ఆయన ఎలా బ్రతికాడంటే చూడండి, ఇదిగో ఆయన ఎంత శక్తి ఉన్నా, ఎంత ప్రభావం ఉన్నా, ఎంత చూడండి ఇదిగో జ్ఞానం ఉన్నా, ఏమన్నా కానీ ఏం చేశాడు? సాధువులాగా బ్రతికాడు. చూడండి, ఒక మనిషి మన ఎదుర్కొని తుమ్మెత్తే మనం ఏం చేస్తాం? మొక్క మీద ఉమ్మెత్తే మనం ఏం చేస్తామని తుడుచుకుంటావా? అసలు ఉమ్మేసిరా కోరుకున్నామండి. చూడండి, ఒక దైవ సేవకుడు అంట పరిచయం చేస్తున్నాడంట. ఒక దైవ సేవకుడు చూడండి పరిచయం చేస్తున్నాడు జనాలు. చూడండి, ఒక విశ్వాస అంట ఇంటికి ఆహారాన్ని పెట్టిందంట. చూడండి, పాస్టర్ గారు మా ఇంటికి రండి ప్రార్థన చేయండి అని పిలిస్తే చూడండి, ఆ పాస్టర్ గారు అంట వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. అయితే ఆ కుటుంబంలో ఆమె దేవుణ్ణి నమ్ముకుంది, తన భర్త దేవుణ్ణి నమ్ముకోలేదు. అయితే చూడండి, ఇదిగో ఆ దైవ సేవకుడు చూడండి ఆ మాట ప్రకారం అక్కడికి వెళ్ళి ఆమెకు ప్రార్థన చేస్తే అవన్నీ, అయ్యా ప్రార్థన చేసేవు కదా, అలాగే ఇగో ఈ దీనరాలు పెట్టినటువంటి ఆహారాన్ని కూడా తినయ్య అని చెప్పి కూర్చోబెట్టి చూడండి ఆ దైవ సేవకుడికి అన్నం పెట్టిందంట. ప్లేట్లో అన్నం పెడితే చూడండి అక్కడికి ఆ మారు మనసు లేనటువంటి వ్యక్తి వచ్చాడు. వచ్చి అన్నం పెట్టేదని చెప్పి ఆమె తిట్టి ఆ అన్నంలో వీళ్ళకేం పని పాటలేదని అన్నంలో ఉమ్మేశారంట. చూడండి, అన్నంలో ఉమ్మేస్తే ఆ సేవకుడు, మనమైతే ఏం చేద్దామండి, తింటామా? ఆ సేవకుడు చూడండి అన్నాన్ని పక్కకు లాగి ఉమ్మేసినంత కొద్ది పక్కకు లాగి ఆ మిగిలినటువంటి అన్నాన్ని తిని ఆ కుటుంబానికి చూడండి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడట. వెళితే ఆయన యొక్క తగ్గింపును చూసి ఎవరైతే ఉండేసాడో ఆ వ్యక్తి మరలా తన భార్యతో పాటు మందిరానికి వెళ్ళాడంట. ఏదండి, ఎందుకని? ఆయనలో ఏముంది? ఆయన నిందించిన అవమానించిన ఏం చేశాడు? తిరిగి అన్నాడండి, నీ భార్య పిలిచి వచ్చాను నేను అన్నాడా? ఎవరురా ఉమ్మేయడానికి అన్నాడా? ఏం చేసినట్ట? ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. మరి అలాంటి జీవితం మళ్ళా ఉందా? చాలా మంది చూడండి, ఇదిగో శ్రమలో బాధలోనే అని తెలిస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? కష్టం ఏదైనా పనులు దానికి ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ఆ పని చేస్తారా? ముందే తెలిస్తే వెళ్తారండి ఆ పనికి. కొంతమంది పని చేసేటప్పుడు చూడండి ఏమంటారంటే, ఏంద్ర ఈరోజు పనికి వెళ్ళలేదంటే, ఎవరు పోతారు ఈరోజు ఎంత శాఖలు అనుకున్నా, ఎవరు పోతారు ఆడే పడతారు, నేను పోవాలంట. ఎందుకని? కష్టమైన పని. చూడండి, ఒక భక్తుడు ఏం చేస్తాడంటే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములను
కార్యాలు రాసింది ఎవరండి? భక్తుడైనటువంటి పౌలు. ఈ పౌలు జీవితం ఎలాంటిది చెప్పండి? ఎలాంటి జీవితం అయింది? లగ్జరీ లైఫ్ అండి. ఒక ఉద్యోగస్తుడికి ఏమొచ్చింది? నెల మొత్తం సంపాదన. చూడండి, ఒక అధికారి లేని కింద కొంతమంది పనిచేసేవాళ్ళు. అలాంటి చూడండి, తనకి ఎంతో అధికారం ఉంది, ధనం ఉంది, సంపన్నుడు, చూడండి ఆస్తులు అన్నీ ఉంది. కానీ క్రీస్తు కోసం ఏం చేశారంట? సమస్తాన్ని ఏం చేశారంట? నాకేది లాభమో ఆ లాభాన్ని మొత్తాన్ని నేను ఏమనుకున్నానంటండి? పెంట వలె ఎంచుకున్నాను. చూడండి, ఇదిగో క్రీస్తుని ఎవరు నమ్ముకున్నాడు? ఆ ప్రతి మనిషిని చంపే వ్యక్తి క్రీస్తు గారికి ఏమవుతున్నాడంట? నా కొరకు బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని అంటారు. ఒక్క శ్రమ పడతామండి, మనం పడతామండి. ఒక శ్రమ వస్తే, ఒక బలహీనత వస్తే, ఒక బాధ వస్తే ఏం చేస్తాం? ఒక శ్రమ వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక బంధకం వచ్చినా కానీ మనం వాటిని అసలు ఓర్చుకోలేము. ప్రియమైన సహోదరులు, ఓర్చుకుంటామండి. చూడండి, మనం చెయ్యి తప్పు కానీ ఒక నింద పడితే మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటావా? మనం చెయ్యిన ఒక బాధకు చూడండి, బాధ వస్తే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటామండి. ఒక భక్తుడికి తను చేయకుండానే ఆయనకి ఏం జరిగిందంట? చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి తన చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడేవాడు లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు గలవాడైనా నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసింది కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత నీవు అతని ఆస్తిలో అతని ఆస్తి దేశంలో బాగుగా విస్తరించి ఉన్నది. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఏంటండి దేవుడు ఏమని సాక్ష్యం పలుకుతున్నాడు? యోబు అంట నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తన చెడుతనాన్ని విసర్జించిన వాడని. చూడండి, ఊరు దేశంలో అతలాంటి ధనవంతుడు ఎవరు? ఏనంట ఉన్నాడండి? ఎవరు? అతను అంత ధనవంతుడు ఎవరు? దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. ఏమని? ఇతడు నీతివంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని సాక్ష్యం పలుకుతున్నాడు. అయితే చూడండి, అలాంటి ధనవంతుడికి ఏం కలిగిందంట? ఏం కలిగింది చెప్పండి? యోబుకి 10 మంది పెట్టాడు.
7 కుమారులు 3 కుమార్తెలు. యోగుని చూడండి, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఆడగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నారు. చూడండి, మరి అంత ఆస్తి ఉందంటే మన పొదువు ఉండిందండి. కడుపు నిండా తినడానికి తిండి, చుట్టూ పనివారు ఉన్నారు, లక్షల్లో ధనం ఉంది. ఇంకేమన్నా పొదువు ఉందా? చూడండి, శ్రమ, బాధ, ఇబ్బంది అనేది తెలియదక్క. అలాంటిది ఏం జరిగిందండి? ఒక దినాన యోగు జీవితం ఏమైపోయిందండి? సమస్తాన్ని కోల్పోయాడు. అతను దేవుడి విషయంలో తప్పు చేశాడా? ఎందుకు కోల్పోయాడు? అపవాదాన్ని ఇదిగో నువ్వు అతన్ని ఆశీర్వదించావు కాబట్టి అతను నిన్ను ప్రార్థిస్తున్నాడు. ఒకసారి అతను పరీక్షించు. అతను ఒకసారి నువ్వు పరీక్షించు. అతను నా చేతికి అప్పగిస్తే అతను నిన్ను ద్వేషించేలాగా నేను చేస్తాను. దేవుడు అన్నాడు, సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. యోగు మీద నాకేముందంట? నమ్మకం ఉందన్న. నమ్మకం ఉందని చెప్పి యోగుని ఎవరికి అప్పగించాడండి? దేవుడు సాతానికి అప్పగించాడు. చాలామంది అనుకుంటారు సాతానికి మనుషులు ఎవరు అప్పగిస్తారండి? ఎవరు అప్పగిస్తారంట? ఎవరు అప్పగిస్తారు చెప్పండి? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటి నల్లకపోయింది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఎవరిని అప్పగిస్తారండి? ఎవరైతే చూడండి దేవునికి తన మనసును అప్పగించడు, వారిని ఎవరికి అప్పగిస్తారంటే దేవుడు సాతానికి అప్పగిస్తాడండి. సాతాను పైనుంచి చూడండి ఏం చేసిద్ది? ఎవరు ప్రార్థనకి వెళ్ళడు, ఎవరు లోపల ఉండడు, ఎవరు చూడండి పాపం చేయడానికి ఎక్కువగా కోరుకుంటాడు, ఎవరు చూడండి ఇదిగో అక్రమంగా జీవించడానికి కోరుకుంటాడు, వాడిని దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? పాపానికి అలవాటు పడిన ప్రతి మనిషిని దేవుడు ఎవరికి అప్పగిస్తాడండి? సాతానికి అప్పగిస్తాడు. అవునా కదా? దేవునికి చూడండి తన మనసులో దేవునికి చోటి నల్లకపోయింది కాబట్టి భ్రష్ట మనసుకి ఆయన అప్పగించలేదా? అప్పగించడా? అప్పగించడు. ప్రియమైన సహోదరి సోదరులారా, అలాగే చూడండి యోగును కూడా దేవుడు పరీక్షించడానికి సాతానికి అప్పగించడానికి. చూడండి సాతాను ఏం చేసిందంటే యోగు జీవితంలో ఉన్నటువంటి 7,000 గొర్రెలను బాగొట్టింది, 3,000 ఒంటెలను బాగొట్టింది, 500 జతల ఎడ్లను బాగొట్టింది, 500 జతల గాడిదలను బాగొట్టింది. చివరికి తనకున్నటువంటి 10 మంది కుమారులు కుమార్తెల్ని ఏం చేసిందండి? తీసేసింది. అప్పుడు చూడండి ఇదిగో యోబు ఏమన్నాడండి? చూడండి 1వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు.
ఏంటంటే మనుషుడు తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా చూడండి. పుట్టేటప్పుడు ఏమన్నా అత్యాన్ని మనతో పాటు బంగారం తీసుకొస్తామా, ఆస్తులు తీసుకొస్తామా? ఒకడు అంటాడు చూడాలి, పుట్టగా నీడు అదృష్టవంతుడుగా. వాళ్ళ తాతకి 1000 ఎకరాల పొలాలు ఉండేవా, 100 ఎకరాలు ఉండేవా అని అంటున్నాడు. అది అర్థం అయిందండి, అయిదా? చూడండి, చనిపోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తాడా? చనిపోయేటప్పుడు ఒంటి నిండా బంగారం పెట్టండి, తీసుకెళ్తాడా? ఒక చూడండి పిచ్చిగా ఏం చేస్తారు, చచ్చిపోతే పెట్లు ఏం పెడతారండి, ఆయనకి ఇష్టమైనవన్నీ పెడతారు. ఆ ఇష్టమైనవన్నీ తీసుకెళ్తారా? కొంతమంది చూడండి మంచి వస్త్రాలు పెడతారు, కొంతమంది బంగారం అంటుకుంటారు వాళ్ళ శరీరానికి, కొంతమంది చూడండి రాకపోతే ముందు సీసాలు పెడతారు ఏంటండి, కొంతమంది చూడండి తిండిపోతులు అయితే బిర్యానీ పొట్టాలు పెడతారు, అన్నీ పెడతారు. అవన్నీ చనిపోయిన తర్వాత తీసుకెళ్తున్నా? చూడండి, ఇదిగో నువ్వు వచ్చినప్పుడు చూడండి దిగంబరిగా వచ్చావు, వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగానే అంటావు. ఈ భూలోకంలో ఏది ఇది శాశ్వతం అండి. నువ్వు మేడలేమి కట్టినా ఇది శాశ్వతం కాదు, నువ్వు ఎంత బంగారం సంపాదించినా శాశ్వతం కాదు. చూడండి, నువ్వు దేన్ని సంపాదించాలి? క్రీస్తుని సంపాదించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు ఎలా ఉండాలి? ఓర్చుకొని బ్రతకాలి. ఒక మాట అన్నాడని 10 మాటలు అనకూడదు, ఒక దెబ్బ కొట్టాడని 10 దెబ్బలు కొట్టకూడదు, ఒకరి దగ్గర అక్రమంగా సంపాదించకూడదు. నీలో చూడండి దీర్ఘ శాంతము, ఓర్పు, సహనము, చూడండి దయాళుత్వము, సాత్వికము, ఆశానిగ్రహము, ప్రతి ఆత్మబలము నీలో ఉండాలి. ప్రేమను సపోర్ట్ చేసుకుంటా, అది లేకపోతే నీ జీవితం ఏదంట వెళ్తున్నాయి. యోబు జీవితం కూడా అలాగే జరిగింది. ధనాన్ని, బిడ్డలని, సమస్తాన్ని తీసేస్తే యోబు ఏమైపోయాడు? ఒంటరి వాడైనా. ఆ ఒంటరి వాడైనప్పుడైనా కానీ చూడండి కుంగిపోయాడా? కుంగిపోతే మరలా సాతాను వచ్చి అంటుంది, దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు అన్నీ తీసేసావు, యోబు భక్తి చేస్తున్నాడు అంటే సాతాను అంటుంది, ఇలా కాదు, డబ్బు పోయిందనుకో మళ్ళీ సంపాదించుకున్నాడు, అతన్ని నా చేతికి మరలా అప్పగించావనుకో ఏం చేస్తానన్నాండి? తల నుంచి అరికాలు వరకు ఏం తెచ్చింది? కురుకులు తీసుకొచ్చింది. శరీరం మొత్తం చూడండి పొడ్లతో అయిపోయింది. ఏదండి, ఎక్కడికి వెళ్ళిపోయాడంట? వెంట కుప్పల మధ్యకి వెళ్ళిపోయి తన శరీరం మీద బూడిద రాసుకొని చూడండి చిల్ల పెంకులతో తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? గీరుకుంటాడు. తన భార్య ఏమంటుంది? ఇదిగో కోట రాస్తుంది, ఇదిగో ఎంతో సంపద ఉంది, సమస్తాన్ని బాగొట్టుకున్నావు, నువ్వు దరిద్రుడివి, నువ్వు దిక్కులేని వాడివి, ఎందుకు పనికిరాని వాడివి, నువ్వు ఇది అదృష్టవంతుడు కాదు, నువ్వు దేవుడు దేవుడు అంటావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నావు, అయినా దేవుడిని ఆశీర్వదించినా మొత్తాన్ని బాగొట్టాడు. నీకు బిడ్డలు లేరు, నీకు ఆస్తి లేదు, ఎవరికి నీ శరీరం మొత్తం చీకిపోయింది. ఎప్పటికైనా దేవుణ్ణి దూషించి సావు అని అప్పుడేమంటాడు ఆయన? చూడండి 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు,
ఒక్క మాటతో నేను పాపం చేసినా ఏం చేసాడు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడట. చూడండి, యోగుకు వచ్చిన శ్రమల్లో మనకు ఒక శ్రమ వచ్చిందండి. చిన్న శ్రమ తల్లారిపోతాం. అయ్యా 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నేను ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదండి. ఏమంటానండి? అయ్యా మరి కన్నీటితో ప్రార్థన చేశావయ్యా, మరి నాకు కూడా బలహీన పోగలేదండి. చివరికి మనం దేవుణ్ణి దూషిస్తాం. మనుషులు కూడా అంటారు, వాళ్ళు చూసారా ప్రార్థన ప్రార్థన అంటారు, వాళ్ళకేమి ఏమైంది, వాళ్ళకి ఏ లాభం కలిగింది అంటారు. నీకు ఎన్ని నిందలు వచ్చినా నువ్వేం చేయాలంట? ఏం చేయాలండి? ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటిని నిన్నెంత ద్వేషించినా కానీ అంతం వరకు సహించాలండి. చూడండి, యోగ జీవితం ఎలా ఉందంటే తన దగ్గరికి ఎవరు వచ్చారంట? స్నేహితులు వచ్చారంట. స్నేహితులు వచ్చేమన్నారు? అరే పోతే పోయారు లెక్కలలో, పోతే వచ్చిందిగా బలహీనత, నువ్వు బాధపడ మాకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, దేవుడు నీకు స్వస్థపడుతులే అన్నారా? ఏ పాపం చేసావో నువ్వు, నీ కుటుంబం ఎట్లా నాశనం అయిపోయింది. ఏ పాపం చేసావో నువ్వు, రోడ్డు మీదకి వచ్చావు, ఎవడికి అన్యాయం చేసావు, ఎవరిని బాధ పెట్టావు, ఎవరిని ఇబ్బంది పెట్టావు, నేను చెప్పిన మాట విన్నావా? ఎందుకురా నీకు గోళ, ఎందుకురా నీకు ఆ ప్రార్థన? దేవుడి వల్ల ఏమో ఉపయోగం ఉండదు మీకు అని ఏమన్నారండి? నువ్వే ఏదో పాపం చేసి ఉంటావు, దానివల్ల నీకెట కలిగిందని. చూడండి, తన స్నేహితులు అవమానించిన అసహించుకున్నా కానీ ఏం చేశాడైనా? అయ్యా నాలో ఏ పాపం ఉందో చెప్పయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు నిందించరా? చూడండి, ఆయనకి ఎంత ఓర్పు ఉందో చెప్పండి, ఎంత సహనం ఉందో చెప్పండి. మరి అంత బలహీనత చూడండి, లక్షల చూడండి, కోట్ల ఆస్తిని చూసినోడు ఒక్కసారి కింద పడితే ఎవడైనా కానీ ఏం చేస్తాడు? దేవుడే లేడు అక్కడ. మరి దేవుడు లేడు అన్నాడా? దేవుడి మీద ఆధారపడ్డా? స్నేహితులు అందరూ అవమానిస్తున్నారు, అందరూ నిందిస్తున్నారు. అప్పుడు అన్నాడు, అయ్యా వాళ్ళు నిందించారయ్యా, నాలో ఏ లోపం ఉందో, నా నిమిత్తం మీరు నిందించబడినప్పుడు ఏం చేయాలంట? గంతులయ్యా. చాలామంది వీళ్ళు భక్తి వేరుగుండిద్దండి, వీళ్ళు ప్రార్థన వేరుగుండిద్దండి, వీళ్ళన్నీ చేయరండి, వీళ్ళు ఒక రకంగా ఉండరండి. వాక్యం ఏం చెబుతుంది? ఈ లోకానికి వేరే బ్రతుకు, ఈ లోకంలో ఉన్న ఆనందాలకి, ఈ లోకంలో సంతోషాలకి, ఈ లోకంలో పాపానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలకి, ఈ లోకంలో ఉన్నటువంటి చూడాలకి, ఈ లోకంలో వ్యభిచారాలకి, ఈ లోకంలో ముసలమ్మ చెల్లకి, వీటన్నిటికి నువ్వేవాలి, వేరవ్వాలి. మరి మనం ఏం చేస్తాం? ఏం చేస్తామండి? కలము కులము చేస్తాం. అన్నీ ప్రార్థనే ఆచారం, ప్రార్థనే పాపనే, ప్రార్థనే లోకం ప్రేమైన సహోదరి సోదరులారా. ఎందుకంటే అయ్యా నేను ఈ ఆచారం చేయకపోతే నా బంధువులు నాతో మాట్లాడతాయా? అయ్యా ఇది ఇలా జీవించకపోతే నా భర్త ఒప్పుకోడయ్యా. చూడండి, వాక్యం చెబుతుంది, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతావో, ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటావో అప్పుడు ఏమవ్వాలి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చదువుకున్నట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడాన్ని వారిని హెచ్చరించాను. మనుషులందరూ ఏమైపోయారు? మూర్ఖులు అయిపోయారు. భక్తి చేస్తాడు ఏం చేస్తారు? నువ్వేం భక్తి పడు, ఓ వేసాడయ్యా తెల్ల బట్టలు, ఒక చక్కగా బైబుల్ కొట్టుకొని నడుతున్నాడయ్యా, ఓ దేవుడు మాట చదువుతున్నాడయ్యా, అబ్బో చూడు ఎంత చక్కగా పాటలు పాడుతున్నాడు. అనేక విధాలుగా అవమానిస్తారు, అనేక విధాలుగా ఏళ్ళని చేస్తారు, అనేక విధాలుగా దూషిస్తారు. అందుకని చూడండి, ఇదిగో నువ్వేనయ్యా వాళ్ళందరూ చూడయ్యా భక్తి చేస్తాడు, నువ్వేం చేస్తారా? ఏమంటారండి? వాళ్ళు చేస్తారు, నేను నువ్వు చేయడానికి ఏమైంది? అపోస్తులు ఏం చెప్తున్నారు? క్రీస్తుని పోలి మేము నడుచుకున్నాం, మమ్మల్ని పోలి మీరు నడుస్తున్నారండి. మనకేం కావాలి? ఆచారాలు కావాలి, లోకాసారని కావాలి, బంధువులు కావాలి, అన్నీ కావాలి. ఈ లోకానికి వేరే, ఈ మూర్ఖులకు తిన్నాడండి, ఈ తరం వారికి వేరే రక్షణ మాట్లాడాలి. మూర్ఖులు ఏం చేస్తారు? ఇదిగో నువ్వు చేయకపోతే ఇదిగో నీకు మాకు సంబంధం లేదు. చూడండి, అలాంటి కట్లు తెచ్చుకోవాలి, అలాంటి బంధకాల్ని తెచ్చుకోవాలి. యోబు చూడండి, భార్య అంటే ఇదిగో సమస్తమైంది, ఇక దేవుడు చూసి చావు. ఆయన ఏమన్నాడు? మూర్ఖురాలా. ఎవడైనా భార్యను మూర్ఖురాలు అంటాడండి. మరి మూర్ఖురాలని ఎందుకన్నాడు? ఏమంటుందేమా? ఇంకెందుకు నీకు దేవుడు? అన్నీ పోయినాయిగా, అంతా పోయిందిగా, బిడ్డలు లేదుగా, సంపద లేదుగా, ఎన్నాళ్ళు భక్తి నేర్చావుగా. ఆయన అన్నాడు, మూర్ఖురాలా, మేలిచ్చినప్పుడు బాగానే, ఎందుకంటే లక్షలు ఇచ్చినప్పుడు బాగానే తీసుకుంటారు. డబ్బులు పోయినాయి అనుకో, దేవుడు లేడు, దేవుడు లేడు, బలం దొరికితే దేవుడు లేడు, నా ప్రార్థనలకి ఇంకా దేవుడు లేడు. చూడండి, మనుషులు నిన్ను నిందించినప్పుడు, హింసించినప్పుడు, చూడండి నీ మీద చెడ్డ మాటలు పడినప్పుడు నువ్వేం చేయాలంట? సంతోషించాలి. వాళ్ళతో పాటు ఏకీభవించే దేవుడు లేడని లోపలికి వెళ్ళకూడదు. ప్రియమైన సహోదరి, అంతవరకు నువ్వు ఏం చేయాలంట? సహించాలి. యోబు చూడండి, ఇదిగో తను చచ్చిపోయే స్థితికి వచ్చి, ఇదిగో మరణకరమైనటువంటి స్థితిలో, ఇదిగో ఎక్కడ, ఇదిగో బూడిదలో కూర్చొని, ఇదిగో బాధతో ఏడుస్తున్న సమయంలో కూడా దేవుడి కొరకు ఏం చేస్తున్నాడు? ఎన్ని నిందలు వచ్చినా అనుభవించాడు. ప్రియమైన సహోదరి, అందుకని యోబు చూడండి, మొదటి దానికంటే రెండంతలుగా ఆశీర్వాదం. ఎక్కడ పొందాడు? ఈ భూలోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఆశీర్వాదం. మరి అలాంటి ఆశీర్వాదం నీకు కావాలదా? కావాలంటే ఏం చేయాలి? నిందల్ని, సమస్తాన్ని అంతవరకు నువ్వు దూషించిన, చూడండి, నేను కొట్టినా కొట్టకూడదు, తిట్టినా తిట్టకూడదు, బాధ పెట్టినా బాధపడకూడదు. దేవుడే చూసుకుంటాడని ఉంది. ఏమన్నాడు? పగ తీర్చుకోవడం నీ వద్దు కాదు, నాకు అప్పగించుకున్నాడు. మరి అప్పగిస్తావా? లేకపోతే నువ్వే కక్ష తీర్చుకున్నావా? ఒక క్రైస్తవుడుగా నీ జీవితాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో జీవించినప్పుడు పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంది. కాబట్టి
అలాంటి జీవితాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.